హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. ఈ రోజు వీడియోలో యూస్ఫుల్ జబర్దస్త్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనే పని లేకుండా ఇంట్లోనే మనం సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ అన్ని కూడా చూసారంటే మీరే ఆశ్చర్యపోతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో కొద్దిగా చీకటి పడితే చాలు దోమలన్నీ కూడా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆలౌట్లు దోమల కడ్డీలు వెలిగించడం అంత మంచిది కాదు కదా. అయితే ఒకసారి ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక ఉల్లిపాయను తీసుకొని పైన పొట్టు మొత్తం కూడా నీట్గా తీసేసుకోవాలి. వీడియోలో చూపించినట్లుగా ఉల్లిపాయ మధ్యలో చాకుతో ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా గుంతలాగా చేసుకోవాలి. అందులో కర్పూరంను చేత్తో మెత్తగా నలిపి పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. పువ్వొత్తిని పెట్టి వేప నూనె కానీ లవంగ నూనె కానీ వేసుకొని ఒత్తిని వెలిగించుకోవాలి. ఆ ఉల్లిపాయ వాసన, వేప నూనె, కర్పూరం మొత్తం కలిపి ఇల్లంతా కూడాను మంచి సువాసన వస్తుంది. ఇంట్లో ఏమైనా దోమలు లాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా సరే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. ఈ టిప్ యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి చిన్న చిన్న కవర్స్ మీరు ఎప్పుడు పడేస్తూ ఉంటారా? అయితే ఈసారి నుంచి అస్సలు పడేయకండి. దాంతో ఒక టిప్ అయితే చూపిస్తాను, చూసేయండి. బాత్రూమ్ లో మనము ఎప్పుడు కూడా ఓడోనిల్స్ అవి కొంటూ ఉంటాం కదా, సో కాస్ట్ ఎక్కువ కదా. అది కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. నాఫ్థలిన్ బాల్స్, రాక్ సాల్ట్, కంఫర్ట్ అవి 3 కలిపి ఒక ప్యాకెట్ లో వేసుకోవాలి. అవి 3 కూడా బాగా కలిసేలాగా ఒకసారి ప్యాకెట్ ని షేక్ చేసుకోవాలి. తరువాత వీడియోలో చూపించినట్లుగా ప్యాకెట్ కి చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని బాత్రూమ్ లో గోడకి తగిలిచ్చేసారు అంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ రాక్ సాల్ట్ కరిగేంత వరకు కూడా ఈ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. బయట డబ్బులు పెట్టి కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్ గా చేసేసుకోండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, లవంగాలను తీసుకొని గ్యాస్ బర్నర్ పై పెట్టేసుకోండి. మీరు కావాలంటే ఏదైనా స్పూన్తో కానీ లేదంటే ఫోర్క్తో కానీ పట్టుకొని అయినా సరే వీటిని పట్టుకొని కాల్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా పెట్టేశాను. దీంతో పట్టుకుంటే ఏంటంటే మధ్యలోకి కాలకుండా కొంచెమే కాలుతుందనేసి ఇలా కంప్లీట్గా ఇవి పూర్తిగా కాలేలాగా బర్నర్ పై పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఈ లవంగాలను చల్లగా అయిన తర్వాత చేతితో నలిపేశారు అంటే మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. ఇది కాలుతున్నప్పుడైతే ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుందండి. దీంట్లో కొంచెం తేనెను యాడ్ చేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా రెడీ చేసుకున్న దాన్ని కొండ నాలుక దగ్గర పెట్టుకున్నట్లు అయితే మీకు దగ్గు ఎక్కువగా వస్తుంది, కఫం ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళు ఇలా తీసుకున్నట్లు అయితే జలుబు, దగ్గు కంట్రోల్ అవుతాయి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆడవాళ్ళు ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి. మనం రోజు వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా, అయితే మామూలుగా బట్టలు వేస్తే పర్వాలేదు కానీ వాటిల్లో ఉక్సులు ఉండే బ్లౌజులు కూడా వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఉక్సులు అనేవి వాషింగ్ మిషన్ తిరుగుతున్నప్పుడు మిగతా బట్టలకు కానీ శారీస్కి కానీ పట్టుకోవడం, అలాంటప్పుడు బట్టలు చిరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఉక్సులు వాషింగ్ మిషన్లో ఉండే డ్రమ్ హోల్స్లో కానీ ఇరుక్కుంటే బ్లౌజ్ చిరిగిపోవడం, ఉక్సులు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. వీటన్నింటికి చెక్ పెట్టేయాలంటే బ్లౌజ్కి ఉక్సులు ఉన్న వైపు రౌండ్గా గట్టిగా రోల్ చేసి ఒక రబ్బర్తో కానీ దారంతో కానీ చుట్టేసుకోవాలి. తర్వాత ఇలా వాషింగ్ మిషన్లో వేసుకుంటే సరిపోతుంది, ఏమీ పాడవదు. ఈ టిప్ కనుక నచ్చితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మిషన్ కుట్టే వాళ్ళకి లేదా బ్లౌజెస్ హెమ్మింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. హెమ్మింగ్ చేసేటప్పుడు ఫింగర్కి నీడిల్ గుచ్చుకొని ప్రాబ్లం అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఫింగర్కి టేప్ చుట్టుకొని హెమ్మింగ్ చేశారు అంటే ఫింగర్కి నీడిల్ గుచ్చుకోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరెప్పుడైనా తెలియక ప్యాకెట్స్ ఇలా కట్ చేసి వదిలేస్తున్నారు కదా, అంటే ఈ ముక్క పడేయడమే కదా. అలా చేయకూడదు. మనం ఎప్పుడైనా సరే ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా కట్ చేయాలి. ఈ ముక్క ఇలానే ఉంచేస్తే రీసైక్లింగ్ జరుగుతుంది. లేదు అంటే ఈ చిన్న పీస్ ఉంది కదా, అది డస్ట్బిన్లోకి వెళ్ళిపోయి ఆవులు, మేకలు, కుక్కలు మనం పడేసిన ఫుడ్ని తింటాయి కదా, సో అందులోనూ అది కలిసిపోయి వాటి కడుపులోకి వెళ్ళి చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తాయి. సో అలా ఎప్పుడు చేయకండి. పాల ప్యాకెట్లో అయినా సరే చిన్నది ముక్క ఇలా కట్ చేసి పడేస్తారు కదా, సో అలా చేయకండి. మనం ఏదైనా బాక్స్లో ఇలా వేసుకుంటే ఈ కవర్తో మనకు పనేముంది చెప్పండి. రీసైక్లింగ్ ఇలానే జరుగుతుంది. ఇప్పటి నుంచి మనం ఎప్పుడైనా సరే ప్యాకెట్స్ కట్ చేసేటప్పుడు పూర్తిగా కట్ చేసుకుందాం. నేను చూపించిన ఈ టిప్స్ అన్ని కూడాను మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతేకాకుండా మీకు ఇంకా ఎలాంటి టిప్స్ అయితే కావాలో కింద కమెంట్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి.